పగిలిపోతుంది కదా బియ్యం, ముద్దబుద్దయింది కదా. బియ్యం చూపి ఒకసారి ఎక్కడుంది ఇవాళ ఏం కూడా అనుకుందమ్మా? సాంబార్, క్యాబేజీ. బియ్యం ఎక్కడున్నాయమ్మా చూపి. ఛాయ్ వాళ్ళకి వేసి పెట్టును. రోజు చేస్తారా ఛాయ్? కొంచెం పిల్లలతో మాట్లాడాలంటే మీరు ఇంతమంది ఉంటే పిల్లలు మాట్లాడారు. మనోళ్ళు కొంతమంది టీచర్స్ వారు టైంకి అస్సలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం. కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు. 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. వస్తుంది 12 గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రారు. స్టాఫ్ రూమ్ లోనే కూర్చొని తిని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి 3 అయిందంటే చెప్తారు. 4:30 దాకా కూడా అస్సలు ఉండరు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని మమ్మల్ని చెప్తారు. బయాలజీ మేడం ఏమో క్యాస్ట్ గురించి మాట్లాడతారు. మీరు లంబడోళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళని మాట్లాడుతుంది. మీరు స్మెల్ వస్తుంది, వాటర్ చేయరా అని అంటుంది. స్నానం చేయరా అంటే మేము ఒకటే డ్రెస్, ఒక డ్రెస్ కూడా వారంలో
తిప్పుతాం. మీకు ఒకటే డ్రెస్ ఇచ్చిందా ఇప్పుడు? ఆగస్టు 14 కి ఇచ్చిండ్రు సార్ మీకు సార్. దానికి స్టిచ్ చేసుకోవడానికి స్టిచ్ చేసుకోండి. మొన్న ఆగస్టు నువ్వు చెప్పురా బిడ్డ, నేను చెప్తున్నా. నీ పేరేంటి? I'm Nikita. నిఖిత. యా యూ టెల్ మీ నిఖిత నౌ. సార్ మాకు ఇక్కడ ఫిజిక్స్ టీచర్ లెసన్ చెప్తే ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే ఈవెన్ 10th పేపర్ దగ్గర వెళ్ళి చెప్తారు. మేము ఆ పేపర్ ని మెత్తుకునే లోపే ఆ లెసన్ మొత్తం అయిపోతుంది. అసలు మాకేం అర్థమే కాదు. అసలు ఎక్కడ చెప్తున్నారో మెత్తుకోవడానికే సగం పీరియడ్ అయిపోతుంది. ఏం చేయాలి సార్ మేము? టీచర్స్ లెవెల్ 2 అసలు చెప్పండి మేడం అని సబ్జెక్టులో వీళ్ళకి అందరూ ఇంగ్లీష్ లో చెప్పమంటే అందరూ తెలుగులోనే చెప్తారు. ఇంగ్లీష్ లో మేము రీడింగ్ చేస్తే వాళ్ళు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ ఇలా డిజిటల్స్ లో పెట్టాలనుకున్నా పెట్టినాక పోయి స్టాఫ్ లో కూర్చుంటారు. ఒకవేళ ఎక్కువ అల్లరి వచ్చి డోర్ తెచ్చి గొల్లెని కొట్టి ఏ అంటారు మళ్ళీ వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ క్లాస్ చెప్తుంది ఎవరు పట్టించుకోరు. ఏం ప్రాబ్లం గైడ్స్ యూజ్ చేసాం మేడం. మేము ప్రతి ఆల్ గైడ్ యూజ్ చేస్తాం. ఎవరైనా సార్ వాళ్ళు వస్తారంటే గైడ్స్ తీసి పెట్టెలో పెట్టుకోమంటారు. ఏ సబ్జెక్ట్ టీచర్ వేరే అసలు ఏ సబ్జెక్ట్ గాంధీ టీచర్ వచ్చి లెసన్ చెప్తుంది. సార్ వాళ్ళు గేట్ కాడికి వచ్చి అంటే ఆలస్యమే లేదు. పోయి ఆ టీచర్ పోయి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ టీచర్ వచ్చి మేమేమో ఆ టీచర్ ది బుక్ తీసి పెట్టాలి మేడం. అట్లే ఏం పేరు నాన్న? భోజనం ఎక్కడ పెడుతున్నారు ఇక్కడ? ఏం బాగాలేదు. టీవీలో చూస్తాను ఏదో కారం పెట్టి పొడుగు కారం పెట్టారు. కారం పెట్టారా? కారం ఏం భోజనం ఏం పెడుతున్నారు మీకు? అంటే పెట్టిన కనీసం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. ఒకరు చెప్పండి. అన్నంలో పురుగులు వస్తాయా? రోజు వస్తాయా? మీరు పురుగులు వచ్చినాయని అడిగితే ఏమంటారు? పురుగులు తీసేస్తే ఏమంటారు? సపరేట్ ఫుడ్ చేయించుకుంటారు సార్. నైట్ డ్యూటీ చేసినప్పుడు చపాతీలు చేయించుకోండి. పురుగులు వస్తాయి సార్. పప్పులో కూడా పురుగులు వస్తాయి. సార్ మేడం సన్న బియ్యం వీళ్ళేమో సన్న బియ్యం తింటారు సార్. మేమేమో బియ్యం అన్నం సన్నది రావట్లేదా? టీచర్ సపరేట్ పట్టించుకుంటారు, మీకు సపరేట్. ఒక్కసారి వాళ్ళు తినరు మేడం. కాదమ్మా, రోజు కోడిగుడ్డు ఇవ్వాలా? ఇస్తున్నారా? ప్రతిరోజు కోడిగుడ్డు ఇవ్వాలి కదా? వీక్లీ 2 times ఇస్తున్నారు. 5 రోజులు కోడిగుడ్డు ఇవ్వాలి. సండే చికెన్ ఇవ్వాలి. వారంకు 2 సార్లు మటన్, 2 సార్లు మటన్ లేదు. మటన్ లేదు. జొన్న రొట్టెలు చపాతీలు మేడం. వాళ్ళకి ఏ స్టడీ టీచర్ ఉంటే ఆ టీచర్ వాళ్ళు మొన్న ఇష్టం మేడం. సన్న బియ్యం అన్నము, బెండకాయ కర్రీ ఫ్రై సార్ వాళ్ళు చేసుకొని తింటారు. అయితే మేడం అట్లా చేసుకొని తింటారు. మేమేమన్నా అది కూడా రైస్ కూడా మేమేం పెడతాం సార్. కర్రీ సాంబార్ అని మేమే పెడతాం సార్. రైస్ పెడితే చపాతీ మార్నింగ్ చపాతీ గ్యాస్ సిలిండర్ డ్రై ఫ్రూట్స్ మాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ కి వెళ్తాయి. సిలిండర్ వెళ్ళింది. వెళ్ళినాం ప్రోగ్రామ్ కి నాంపల్లికి వెళ్ళినప్పుడు మా ఎస్ఓ మేడం దగ్గర వాళ్ళ ఇంటి నుంచి 2 సిలిండర్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఒక ఫుల్ సిలిండర్ ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నిన్న మీడియా వాళ్ళు అడిగితే మాది ప్రైవేట్, మాది ఇక్కడికే ఉంది లింక్, అందుకే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం అని అడుగుతారు. మనీ పే చేస్తున్నాం అంటే గవర్నమెంట్ పే చేస్తున్నాం అంటే ఏం చెప్పట్లేదు. ఫ్రూట్స్ అట్లనే, వెజిటేబుల్స్ అట్లనే, డ్రై ఫ్రూట్స్ అట్లనే, గ్యాస్ అట్లనే, వాట్ ఎవర్ ఏం సరుకులు ఉన్నాయో అన్ని అట్లనే
టీచర్ ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా సార్ 9th ఎగ్జామ్స్ లో గైడ్స్ ఏ టీచర్ ఏమనలేదు సార్ మమ్మల్ని గైడ్స్ పెట్టుకుని రాసి అన్ని క్లాసెస్ పెడతాయి కదా ఒక క్లాస్ రూమ్ లో 4 క్లాసెస్ ఉంటాయి ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు గైడ్స్ పెట్టుకుని రాసినారు ఎవ్వరు ఏమనలేదు ఒక్క ఇన్విజిలేషన్ సరిగ్గా చెయ్యరు ఎగ్జామ్ చూసి రాయడం మేడం మళ్ళా నర్స్ మేడం ఎట్లా అంటే అట్లా పడుతుంది మేడం సార్ అసలు టీచరే లేదు కానీ ఇంటర్మీడియట్ టీచర్ ఏమో సార్ మాకు ఒక లెసన్ 35 minutes లో కంప్లీట్ చేసింది ఈవెన్ దాన్ని బట్టే మేము CPT 1 రాసినాం ఏదో ఒకలాగా పాస్ అయినాం కొంతమంది ఒక 2-3 మెంబర్స్ పాస్ అయినారు మిగతా వాళ్ళందరూ ఫెయిల్ ఓకే ప్లీజ్ ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ వచ్చినాయా నెల ఇవ్వాలి కదా వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ నెలకు 100 రూపీస్ 100 రూపాయలు మా అకౌంట్ లో పడ్డాయి పడలేవు ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ రావట్లేదు బట్టలు 4 జతలు ఇవ్వాలా మీకు లాస్ట్ టైం ఒక్కటి ఇచ్చారు ఆగస్ట్ 15th రేపన్నారు ఒకటి ఇచ్చిన దానికంటే ఫస్ట్ ఒక్కటే బుక్స్ వచ్చినాయన్న మొత్తం ఈ మన బాక్స్ తర్వాత చెద్దర్లు ల్యాబ్స్ కూడా 9th లో కొత్త వాళ్ళు వచ్చినాం మీరు కొత్త వాళ్ళు అమ్మ వెళ్ళిపోతారో ఉంటారో తెలియదు మాకు ల్యాబ్స్ ఇవ్వను 10th హాఫ్ అయిపోతుంది సార్ మాకు ఇంకా ల్యాబ్స్ ఇవ్వలేరు కరెంట్ ఉంటుందా రాత్రి పూట ఒక్క నిమిషం రాత్రి పూట కరెంట్ పోతుందా ఎంతసేపు పోతుంది పడిపోయే స్టేజ్ ఫ్యాన్ వేసుకో 6th వాళ్ళు అది ఇంకా రిపేర్ ఉంది మా కరెంట్ ఎన్నిసార్లు పోతుంది రోజుకు 2 times నైట్ లో కరెంట్ పోతుందా ఎంతసేపు పోతుంది రాత్రి పోతే అసలు నైట్ పోయిందంటే మార్నింగ్ రాత్రి కరెంట్ పోతే అటే పోతుంది సండేస్ అసలు వాటర్ చేసుకోవడానికి మళ్ళీ వాటర్ 1 o'clock 2 o'clock స్నానాలు చేసుకుంటారు కొంతమంది బ్లూ కలర్ ట్యాంక్ దగ్గర వాటర్ తెచ్చుకొని సంపుల నుంచి బకెట్ నుంచి వాటర్ మళ్ళా క్లాస్ చెప్పమంటే వెళ్ళి మేడం టిఫిన్ ఏం పెట్టుంటారు రోజు ఉదయం పులిహోర పెట్టేశారు అసలు పులిహోర అసలు పెట్టడం మానేసారు పులిహోర పెట్టట్లేదు సార్ ఎగ్గు బాయిల్డ్ ఎగ్గు వారానికి 2 సార్లు ఇస్తున్నారు కానీ ఎగ్ అన్న బాగుంటుందా 2 సార్లు ఇస్తున్నారు ఆ ఇచ్చింది కూడా సరిగ్గా అది కూడా తినట్లేదు తినలేదని చెప్పేసి మళ్ళీ నర్సులు వచ్చి మళ్ళీ కొడతారు ఎందుకు తినట్లేదు అని చెప్పి కొడతారా స్టిక్ ఉంటుంది కదా సార్ ఆ స్టిక్ తీసి కొడతారు సార్ కొడితే దాకా ఇంకా పెయిన్ ఇక్కడ అట్లనే ఉండే సార్ 2 దెబ్బలు 2 దెబ్బలు ఇక్కడ పెయిన్ అట్లనే ఉండే ఇంకా ఇక్కడ మొత్తం వచ్చేటప్పుడు మరి నిన్న రోడ్ మీదకి ఎందుకు పోయింది మీరు సార్ ఎస్కో మేడం ఏమని అడిగినారు సార్ ఏంటంటే సేల్స్ అని కర్రీ అంటున్నారు మేడం మాకు ఊకే బెండకాయ దొండకాయ పెడుతున్నారు అని అంటే మేడం ఏమన్నది మీ ఇంటికాని చేస్తారండి వండిపిస్తా ఆంటీతోటి అంటది సార్ మీ ఇంటికాని చేస్తారండి వండిపిస్తా అని అంటుంది ఏమో చేతిలో పెట్టి వండిపిస్తా మిమ్మల్ని ఏమనంటే స్టడీ బాగుంటుంది అంటే స్టడీ మీరు చక్కగా చెప్తే మా స్టడీ ఎంత బాగుంటుంది సార్ రోడ్డు మీదకి మీరు పోవాల్సిన పరిస్థితి చెప్పుకోలేకపోయినాం ఆ బాధలన్నీ పెట్టుకుని ఒకటే రోజు పోయినాం మేము అందరం కలిసి మీ బాధలు చెప్తే ఎవరు పట్టించుకోరు పట్టించుకోరు జీసీపో మేడం ఎవ్వరు పట్టించుకోరు సార్ నాకు అనిపించింది అందరూ వచ్చింది
కానీ ఎవ్వరు ఏం పట్టించుకోలేరు. మేము అప్పటికి వాళ్ళకి ఫేస్ టు ఫేస్ చెప్పినాం, మీరు వచ్చి కూడా మాకు ఏం న్యాయం చేసేది లేదు, మీ ఫేస్ టు ఫేస్ మీకు మాకు అవసరం లేదు కూడా అని చెప్పినాం. మాకు కలెక్టర్ సీఎం అయితేనే కరెక్ట్ అవుతుంది, మీరు వచ్చి కూడా మాకు ఏం చేసేది లేదు. ఎన్నిసార్లు వచ్చారు, మీరు ఏం చేశారని. కాదమ్మా, నిన్న వచ్చిన మేడం ఏమని చెప్పింది, నేను ఏం మాట్లాడింది మీకు వచ్చిన వాళ్ళు? ప్లస్ మేడం వచ్చింది, డిసిసిటీ మేడం వచ్చింది, ఏమన్నారు? వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏందో మాకు చెప్పాలి అంటే మేము చెప్పినా మేడం మీకు మీరు ఏం చేసి చెప్పండి. వచ్చినప్పుడు వెనకాల టీచర్స్ పెట్టుకోవచ్చు, ఓకే వచ్చిరు మేము మీ ప్రాబ్లమ్స్ చెప్తాం, దాని తర్వాత మేము ఎంత టార్చర్ ఫేస్ చేస్తామో మాకు తెలుసు. మీకు అప్పుడు మేము చెప్పుకోలేదు, మీరు పర్సనల్గా పిలిచి అడగాలి మమ్మల్ని. క్లాస్ ముందు చెప్తే కొంతమంది టీచర్స్ చెప్పే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిజం చెప్పే వాళ్ళు ఉంటారు. మీకు చెప్తాం, మీకు చెప్పినాక మీరు వెళ్ళి వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళు వచ్చి మాకు టార్చర్ చూపిస్తారు. చెప్పుకోలేకపోయినా మీ డేస్ ఆగినాం ఇక మేము భరించలేక మేము వెళ్ళిస్తాం బయటకు వచ్చిన. ఒకటి కాస్మెటిక్ ఛార్జెస్ రావట్లేదు, రావట్లేదు. రెండు రోజు కోడిగుడ్డు పెట్టట్లేదు, వారంకు 2 సార్లు పెడుతున్నారు. ఆ పెట్టింది కూడా నీళ్ళు ఉంటుంది, వాసన వస్తుంది, కోడిగుడ్లు ఇవ్వడం లేదు, ఇచ్చే 2 కూడా సరిగ్గా లేదు. మూడవది అన్నంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నారు. పప్పులో కూడా పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి అని చెప్పారు. చదువు సరిగా చెప్పట్లేదు, అసలు టీచర్లు క్లాసులే చెప్పట్లేదు, 12 గంటలకు వస్తున్నారు, అందరూ గైడ్లు పెట్టి నకలు కొట్టి ఎగ్జామ్ రాయమంటున్నారు తప్ప చదువు చెప్పట్లేదు అనేది ఒకటి చెప్పారు మీరు. తర్వాత మంచినీళ్ళు సరిగా వస్తలేవు. సిబిటి ఎగ్జామ్స్ గురించి 10th వాళ్ళకి 7 సిబిటీస్ ఉంటాయి. సిబిటి ఎగ్జామ్స్ లో ఎగ్జామ్ ఫోటో తీసుకుంటారు, ఫోటో అక్కడ హైయర్ ఆఫీసర్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్స్ అంటే ఒకటేసారి రాయాలి, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు. అసలు రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మంచిగా రాయకపోతే మళ్ళీ రాయమని చెప్తారు, బుక్స్ ఇస్తారు. ఇంకా అందరు దొరికింది చాలా కులం పేరుతో దూషిస్తారు. ఏమంటారు కులం? చెత్త మొహాలు. కాదరా, మీరు మాట్లాడారు కదా, వాళ్ళు మాట్లాడారు, మీరు ఎవరు మాట్లాడకండి. ఏమంటారు? కొడితే కాళ్ళ మీద పడ్డారు సార్. నేను టీచర్ కాళ్ళ మీద పడ్డావు, కొట్టకమని కాళ్ళ మీద పడ్డావు. కొట్టిరు సార్, కొట్టి జిడ్డు గుంజితే కాళ్ళ మీద పడ్డా సార్. నేను ఇంగ్లీష్ టీచర్ కొట్టే సార్. సూపర్. మీరు చెప్పిన అన్ని విషయాలు మేము ప్రభుత్వంతో మాట్లాడతాము, అదేవిధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాము, అసెంబ్లీలో కూడా మాట్లాడతాము. మీ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి అక్క నేను ఇద్దరం కలిసి వచ్చాము. అక్క తెలుసు కదా మీకు? ఎవరక్క? సైన్స్ ల్యాబ్స్ కూడా లేవు సార్. సైన్స్ ల్యాబ్స్ అసలు లేనే లేవు సార్. ఐడెంటిటీ కార్డ్స్ కి పైసలు తీసుకొని 3 years అవుతుంది సార్. షూ టై బెల్ట్ ఏం లేదు సార్ మాకు. షూ టై బెల్ట్ ఓకే బెట్ట. రైట్. ఎనీవే మీరు చెప్పిన అన్ని విషయాలు తప్పకుండా అన్నా సరే మేమే మనీ కలెక్ట్ చేసుకొని ఫెస్టివల్ మిమ్మల్ని ఎవరన్నా ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే, ఎవరన్నా మిమ్మల్ని సదాయిస్తే నేను నా ఫోన్ నంబర్ రాస్తుంది, ఇక్కడ సవితక్కది నా ఫోన్ నంబర్ రాస్తుంది, 2 నంబర్లు. అక్కడికి ఫోన్ చేయండి లేదా మాకు ఫోన్ చేయండి మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే ఫర్దర్ గా. ఇంక్లూడ్ ట్రిప్స్ ఆల్సో సార్. వేరే వాళ్ళు వెళ్తే మా స్టేట్ లో సార్ మాకు టూర్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు
వాళ్ళ నుంచి ఇంటర్నెస్గా ఫీల్ అవుతుంది సార్. ఈవెన్ వే ఆఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, మేము ఎంజాయ్ చేయాలి వాళ్ళ. మేడం ఇట్లా యూనిఫామ్స్ బటన్స్ లేవంటే అందరు 2 రూపీస్ కలెక్ట్ చేసుకొని తెచ్చుకొని కుట్టుకోండి అని చెప్పింది. మిషన్ ఉంది, బాబీ లేదు, పట్టిగా చేయనా నిజంగా దాని ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఈ ఇబ్బంది అనిపించి అది సగం పీడ ఒక నిమిషం ధైర్యం ఉండడం. దేనికైనా పేరెంట్స్ జతలే కాస్టలేషన్ రానానికి వచ్చిన మేడం ఓనంగా ఉండదు సార్. మేము గేమ్స్ ఆడద్దంట, యోగా వెళ్ళొద్దంట. లెటర్ రాసేయండి, సగం పీడ పోతుంది. పీటీ టీచర్ మీద లెటర్స్ రాయండి సార్. మేము వాళ్ళు ఏం చేయలేదంటే వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద లెటర్స్ వాళ్ళ మీద కోపం మా మీద సార్. వాళ్ళు గొడవ పెట్టుకుని వాళ్ళ మీద 4 o'clock స్నాక్స్ రోజు ఇస్తున్నారు. కరెక్ట్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం సార్. కానీ టీచర్స్ వాళ్ళు పోయేది ఎప్పుడంటే 3:15 కూడా అవుతుందో కదా సార్, అప్పుడే వెళ్తారు. వచ్చేది 12 గంటలకంటే మళ్ళీ పోయేది 3 గంటలకే పోతారు టీచర్స్. 12కి వస్తారు, 3కి వెళ్ళిపోతారు. వచ్చి కూడా స్టడీ చెప్పేది లేదు సార్. వస్తారు, స్టాఫ్ పోతారు. చెప్పినా కూడా అర్థం కాదు సార్ మాకు. రైట్ మేడం, థ్యాంక్ యూ. ధైర్యం కోసం మంచి చేయడానికి భయపడకండి. ఏం కాదు, 2 నిమిషాలు వస్తాయి. ఎందుకు భయపడదు? పేపర్ మీరే పేపర్ కరెక్షన్, నోట్స్ కరెక్షన్, ప్రతి ఒక్కటి అన్ని మేము చేస్తాం. ఏం ఏడవద్దు, మీరు ధైర్యంగా ఉండాలి. ఇంత ధైర్యం కొట్లాడి ఎట్లా ఏడిస్తే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది ఉన్నా మళ్ళీ నంబర్ ఉంచినాం కదా, 2 నిమిషాలు వస్తాం. మీరు ఏం భయపడద్దు. మీ క్లాస్ పాస్ అయ్యే వరకు మేము ఉంటాం. మీ ఎంట టెన్షన్ కావద్దు. మీరు ధైర్యంగా ఉండండి. న్యాయం కాలేదు సార్. మాకు న్యాయం కావాలి మేడం. మేము ఉన్నాం కదా. ఆ స్టాఫ్ కాదు మేడం, మాకు ఆ స్టాఫ్ ఉండాల్సిన అవసరం లేదు మేడం. ప్రతి ఒక్కరు పోవాలి మేడం. ఒక్కరు మళ్ళీ ఇట్లనే అవుతుంది మేడం. ఒక్కసారి ఈ రోజు అంటే మేడం మీద అంతా క్లీన్ చేపిస్తారు. మీరు ఒక్క రోజు ముందు వస్తారంటే ఈ రోజు మాతో ఊడిపించి రోజు రాష్ట్రంలో కూడా అడుగుపిస్తారు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. ఒక్కటి వాళ్ళు చేసినట్టు ఒక్కటి కూడా లేదు మేడం. ప్రతి ఒక్కటి మాతో చేపిస్తారు. నెక్స్ట్ ఎట్లా పడితే అట్లా తిడుతుంది, కొడుతుంది, యాక్షన్ చేస్తామంట మేడం. నెక్స్ట్ మాకు ఇవాళ వస్తే మేము అంటే యాక్షన్ చేస్తామంట. మాకు యాక్షన్ చేయడానికి ఏముంది మేడం? అంటే యాక్షన్ చేస్తామంట. మా పేరెంట్స్ కన్నా నన్ను ఇజ్జత్ తీసేసి వాష్రూమ్స్ క్లీన్ అయితే రెగ్యులర్ గా ధైర్యంగా ఉండండి. ఏడవద్దు, ధైర్యంగా ఉండండి. ఏం కాదు. మళ్ళీ వస్తా, మీరు ఉండండి అందరూ.
ఆర్థికంగా ఒక ఎవరు రావద్దు కూర్చోండి, ఇలా కూర్చోండి, ఇట్లా కూర్చోండి, ఇట్లనే కూర్చోన్నా రైట్. గాళ్ళు వస్తాయి, పురుగులు వస్తాయి. అన్నంలో ఏమంటారు మరి? పురుగులు వచ్చినాయి అడగరా మీరు? అడిగితే పురుగులు తీసి తినన్నారు. పురుగులు తీసేసి తినండి. సండే సండే బెడ్గా నీళ్ళు రావు. ఏంటా అన్నం మీకు బాగాలేవా? ఏం కర్రీస్ బాగున్నాయా? సాంబార్లో 37 అంత నీళ్ళు ఉంటుంది. వారానికి కొడుకుంటే ఎవరైనా ఇస్తారు? వారం కొడుకు చెప్పండి. ఒకసారి ఇయర్ 2 సార్లు ఇస్తారు. ఏ క్లాస్ మా మీరు చపాతీ రోజు ఏ క్లాస్ ఎప్పుడైంది? ఎప్పటి వరకు అనేది సాయంత్రం ఎప్పటి వరకు ఉంటుంది మీ క్లాస్? మళ్ళీ తర్వాత ట్యూషన్ చెప్తారా? స్టడీ అవర్ ఉంటుందా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నైట్ ఎవరు ఉంటారు మరి ఇక్కడ? ఇప్పుడు మీకు మంచి ఫుడ్ పెట్టమన్నారు అంతేనా? స్టడీ బాగా చెప్పమని చెప్పాలి అంతే కదా? స్కూల్ డేస్ ఒకటే ఇచ్చారు. ఎన్నో డేస్ ఇవ్వలేదు. బుక్స్ వచ్చాయా? మొత్తం బుక్స్ వచ్చాయా? అందరికి ఇచ్చారా టెక్స్ట్ బుక్స్? అందరికి రాలేదు.
అయితే నేను ఆమె తర్వాత వచ్చింది. నేను కొంచెం తిన్నా టీచర్, అన్ని తిన్నా, కొంచెం ఉంది తింటుంటే అందరికీ కొట్టింది. టీచర్ నేను తిన్న టీచర్ అయినా కానీ టీచర్ వెళ్ళిపోతే అప్పుడు వచ్చి టీచర్ అయితే మళ్ళీ అందరికీ కొట్టింది. ఇంకా నాకు ఏమి కొట్టింది టీచర్. అయితే నాకు చాలా నవ్వేసింది టీచర్. నేనేం తప్పు చేయలేదు మేడం. నేను తిన్నా మళ్ళీ ప్లేట్ కట్టడానికి పోయినా మేడం. పైనుంచి కొట్టింది మేడం. ఏం పేరు? నిహారిక. ఆ? అకౌంట్ పెద్ద క్లాస్ ఒక రోజు బ్రేక్ బాత్రూమ్ మంచిగా మస్తు కొడుతుంది సార్. ఎవరు కొట్టే టీచర్ పేరు ఏంటి? అందరి టీచర్లను మార్చి కొత్త టీచర్లను తీసుకురామన్నారు. సరేనా? సరే, బాగా చదువుకోండి. మళ్ళీ ఏదైనా మేము మాట్లాడతాం. సార్ మాట్లాడతారు, నేను మాట్లాడతాను. టెక్స్ట్ బుక్స్ ఇచ్చారట. టెక్స్ట్ బుక్స్ కూడా కొంతమంది పాత ఇచ్చారంటే కొంతమంది అడ్జస్ట్ చేసి చదువుకోవాలా? అందరికి 1 and 2 సెట్ ఇవ్వలేదా? ధైర్యం ఉండండి నాన్న, ఓకేనా? అక్కడికి పైన 10th క్లాస్ అక్కడ ఎత్తి అమ్మ నంబర్ ఇచ్చిపోయింది. ఉంటే అక్కడ చెప్పండి, మళ్ళీ వస్తాం. ధైర్యం ఉండండి. బాగా చూస్తారా ముందు? చెప్తాము, మీరు ధైర్యం ఉండండి. और लव वाले के और प्यार प्यार
చెప్పండి మీరు ఒక 5 minutes మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు